నమస్కారం జై శ్రీరామ్. మొదట సంతోషించాల్సిన విషయం ఏంటి అని అంటే ఔరంగజేబ్ పేరు మీద ఏదైతే రాశారో అది రైల్వే స్టేషన్ పేరు మార్చేసి ఆ, శంభాజీ మహారాజ్ రైల్వే స్టేషన్ గా మార్చారు. చాలా సంతోషం. హీ డిజర్వ్స్ దట్ రెస్పెక్ట్. ఔరంగజేబ్ తో పోరాడి పోరాడి ఔరంగజేబ్ కి ఆల్మోస్ట్ డిఫీట్ టేస్ట్ చూపించినందుకు ఆయనకు ఆ రెస్పెక్ట్ ఉండాలి. ఒక మతోన్మాదిని ఎదిరించినందుకు ఆయనకు ఆ రెస్పెక్ట్ ఉండాలి. అయితే ఒక వెధవ వెళ్ళి కావాలని అదే బోర్డు దగ్గర ఉచ్చబోసాడండి. చూసారా? మన దేశంలో ఏమో మనము మైనారిటీ అపీజ్మెంట్ అంటాం, రాజ్యాంగం అంటాం, సెక్యులర్ అంటాం, మనకి లేనిపోని దురదలన్నీ అంటించుకుంటాం. వాళ్ళేమో ఇలాగా ఆ నమ్మకాలని ఇప్పటికీ వమ్ము చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏమనంటే మాకు షరియాలో అప్లై అవుతుంది అంటారు, కానీ వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మాత్రం వెంటనే రాజ్యాంగం పేరు ఎత్తుకుంటారు. ఇంత టూ ఫేస్డ్ గా ఉంటారు. పేరు మార్చినందుకు వచ్చి ఉచ్చబోసారు. వీళ్ళందరూ ఔరంగజేబ్ వారసులు కాకపోతే మరి ఇంకెవరు? వాళ్ళెవరో చేసిన దానికి ఈ జనరేషన్ వాళ్ళని ఏం అనద్దు అని కొంతమంది మాట్లాడుతుంటారు కదా. మరి ఈ జనరేషన్ వాడే చేశాడు ఈ పని. వాడు ఔరంగజేబ్ వారసుడే. మరి ఇలా చేసే ప్రతి ఒక్కడు ఔరంగజేబ్ వారసుడని అంటాను నేను. ఆ బ్లడ్ లైన్ లోనే పుట్టాల్సిన అవసరం లేదు. ఔరంగజేబ్ ఏం చేశాడు? అదే కదా, మొక్కల మీద ఉమ్మేయించటం, ఆ ఆవుల తలను నరికించి నోట్లో పెట్టడం, ఆవు మాంసం పెట్టడం, ఆ ఆ, వాళ్ళ మలం వాళ్ళకే తినిపించడం, ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవే కదా చేశాడు. ఉచ్చబోయించడం ఇవే కదా చేశాడు. వాళ్ళ నోట్లో ఉచ్చిపోయాలంట. వాళ్ళ సిటీలో వదిలేసి ఒంటకి కట్టేసి గుర్రాలకు కట్టేసి ఊరేగిస్తూ వాళ్ళని ఉచ్చపోయమని అది ఇది అని చెప్పేవాడు. ఇప్పుడు అదే కదా వాడు చేశాడు. సో ఇప్పుడు చెప్పండి వాళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు జనరేషన్ వాళ్ళని అనద్దు అని అంటారు కదా. అలాంటి వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఆన్సర్ చెప్పండి నాకు. జై శ్రీ.